నిన్న చంద్రబాబు నాయుడు జొన్నగిరిలో ఈ స్వర్ణగిరి అవుతుంది, దీనంతా మేమే స్టార్ట్ చేసినాము, కర్త కర్మ క్రియ అన్నీ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే, కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు అన్నట్టే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన ఓపెన్ చేసింది ఫేజ్ 2 అంటే ఫేజ్ 1 కావచ్చు, వర్క్ కావచ్చు, ఆయన రాకముందే స్టార్ట్ చేసినారనే కదా అర్థం. మినిమం కామన్ సెన్స్. ఈయన ఎట్లన్నాడంటే చెప్పేది, ఇంతకుముందు కదా హైదరాబాద్ నేనే డెవలప్ చేసినాను, చార్మినార్ నేనే కట్టాను అని చెప్పినట్లు అక్కడ బంగారు ఉండేది కూడా ఈయనే కనిపెట్టినట్టు చెప్తున్నారు. పోనీ ఓపెనింగ్కి వచ్చినాడు, దాని పూర్వాపరాలు ఏమన్నా ఆయనకు తెలిసినా అక్కడ పనిచేసినటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారే చెప్తారు అవన్నీ కూడా. వచ్చినవాడు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి, ఇట్లాంటివి చెప్పాలి. 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నాడు. 5,000 మందికి ఏ ఉద్యోగాలు ఇస్తారా? కంపెనీ వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించగలుగుతారా? 5,000 మందికి మేము తుగ్గలి మండలం కావచ్చు, పత్తికొండ నియోజకవర్గ వాసులకు 5,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ వాళ్ళతో MOU చేపించగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. ఆడ కొండను తవ్వుతారు, ఎలుక కూడా దొరకడంలే. ఆడేమన్నా గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని యూనిట్ కానీ పెడుతున్నారా? ఏమనంటే లోకల్గా లేబర్ను తవ్వడానికి అంటే కూలీ పనికి ఉపయోగించుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు? ఆల్రెడీ 2వ ప్లాంట్ స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ ఎంతమంది పనిచేస్తున్నారు? దాంట్లో లోకల్స్ ఎంతమంది, నాన్ లోకల్స్ ఎంతమంది చెప్పాలి కదా. ఊరికి 5,000 ఉద్యోగాలు వచ్చినాయి, ఆడ 20,000 కోట్ల పెట్టుబడి వచ్చింది, 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ 1,00,000 ఆడ 1,00,000 ఈడ 1,00,000 చెప్పి 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా మోసపు మాటలు చెప్పి ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు. పైగా ఆడికి వచ్చి సబ్జెక్టు మాట్లాడుతున్నాడా? ఏమన్నంటే రాయలసీమ వెనుకబాటుతనం అంటాడు. ఇప్పటికి 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమను నువ్వు ఏమి అభివృద్ధి చేసినావు? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత రాయలసీమ ప్రజలు నీళ్లు చూస్తూ ఉన్నారు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాంతం కొంత డెవలప్ అయితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏమున్నాయో చూపించండి. అసలు మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టు చూపించండి. ఏదీ లేదు. నేనే రాయలసీమ అభివృద్ధి చేసినట్టు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తామని చెప్పినారు కదా మీరు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉండేవాళ్ళు హార్టికల్చర్ కోసం 2,000 కోట్లు ఖర్చు పెట్టావా? 200 కోట్లు ఖర్చు పెట్టినారా? అది లేదు కదా. ఇండస్ట్రీస్ ఏమో వచ్చే ఇండస్ట్రీస్ తీసుకుపోయి విశాఖపట్నం అంటున్నారు, తప్పితే అమరావతి అంటున్నారు. రాయలసీమకి ఏం ఇండస్ట్రీస్ తెస్తున్నారు? అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ అయినటువంటి ఇండస్ట్రీస్ తప్ప కొత్తగా మీరు సాధించింది ఏముంది? రాయలసీమకు గుండ్రేవుల రిజర్వాయర్కు శంకుస్థాపన చేసిపోయినారు, వేదవతికి చేసినారు. ఆ రోజు సూర్యప్రకాష్ రెడ్డి గారేమో అవి ఇచ్చినందుకు నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా అని చెప్పినారు.
అక్కడ అతిగతి లేదు. పోనీ మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, కనీసం ఫైల్ మూవ్ చేసినారా? ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసినారా? కనీసము ఈ గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినారా? లేదు కదా. రేవంత్ రెడ్డి గారిని ఒప్పించుకోవచ్చు కదా, శిష్యుడే కదా. పైగా ఒకటే క్రిమినల్ కేసులో 2 ముద్దాయిలు. ఓటుకు నోటు కేసులో, ఒక క్రిమినల్ కేసులో 2 ముద్దాయిలు. ఆ మాత్రం ఒప్పించుకోలేదా? రేవంత్ రెడ్డి అడిగినాడని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నే ఆపిన వాడివి కనీసం ఈ గుండ్రేవుల పర్మిషన్ తీసుకోలేవా? ఎవరికి మోసపు మాటలు చెప్తాండవు? రాయలసీమ ఎత్తిపోతల పథకంతో అటు నంద్యాల జిల్లా కానీ, కర్నూలు జిల్లాకు కానీ, తప్పితే కడప జిల్లాకు, వీటన్నిటికి నెల్లూరు జిల్లాతో సహా రాయలసీమ ఎత్తిపోతలతో ఉపయోగం ఉంటుంది. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ కూడా అక్కడ వాళ్ళకి అవసరాలు తగ్గితే హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ తీసుకోవచ్చు. అసలు 800 అడుగుల నుంచి నీళ్లు తీసుకున్నప్పుడు పోతిరెడ్డిపాడుకు కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ తొందరగా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఆయన చెప్పినాడని ఆపి గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేదు, జగన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా కట్టినాడు అని మాట్లాడతాం. పాలమూరు రంగారెడ్డికి గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా? నువ్వు ముఖ్యమంత్రి కట్టినప్పుడు వాళ్ళు కట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళు కెపాసిటీ పెంచినప్పుడు పర్మిషన్ ఉందా? నువ్వు ముఖ్యమంత్రి కట్టినప్పుడు కట్టినారు. మరి ఎందుకు నువ్వు అడ్డుకోలేకపోయినావు? ఎందుకు? కేవలం ఓటుకు నోటు కేసులో ముద్దాయిలు కాబట్టి రేవంత్ రెడ్డిని నిన్ను జైల్లో పెడతారని భయంతో అడ్డుకోలేకపోయినావు. ఇప్పుడు గుర్తొస్తుందా నీకు గ్రీన్ ట్రిబ్యునల్, ఎల్లో ట్రిబ్యునల్ అని? ఇవన్నిటికీ సమాధానం చెప్పని చేతగాక క్రిమినల్స్ పార్టీ, గొడ్డల పార్టీ అని చెప్తావు. ఎవరిది క్రిమినల్స్ పార్టీ? క్రిమినల్ యాక్టివిటీ ఎవరు? ఎక్కడో అవసరం లేదు. కర్నూలు జిల్లాలోనే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల లోపల 2 హత్య చేయించినారు. ఆలూరు నియోజకవర్గంలో ఒకరు, నంద్యాల నియోజకవర్గంలో ఒకరు. మాచర్లలో 2 చంపిస్తుంది. అంబటి రాంబాబు ఇంటి మీద పడి ఇల్లు కాలిస్తుంది. విజయవాడ జోగి రమేష్ ఇంటి మీద పడి పెట్రోల్ బాంబులు వేస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పడి గలాట చేస్తుంది. క్రిమినల్స్ పార్టీ ఎవరిది? మీదే, మాదే? లాకప్ డెత్తులు, సాయికృష్ణ ఆయనను తీసుకుపోయి లాకప్ డెత్ చేసిరి. అది కాపాడుకోవడానికి శవాన్నే లేకుండా చేస్తుంది. ఆఖరికి ఆ తల్లి నా కొడుకు బూడిదను ఇవ్వండి, నేను అంత్యక్రియలు చేసుకుంటాను అని అడుక్కుండే పరిస్థితి. ఒక తల్లి కొడుకును లాకప్ డెత్ చేస్తే శవం ఇవ్వకుండా బూడిదేమని అడుక్కుండే పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నందా అంత దౌర్భాగ్య పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్కి తప్ప ఏ రాష్ట్రంలో అంత దౌర్భాగ్య పరిస్థితి ఉందా? మీ వల్ల, మీ అరాచకపు పాలన వల్ల ఆ దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఆఖరికి ఒక మహిళను, గంగమ్మ అనే మహిళను పోలీసులు తీసుకుపోయి విచారణ పెడితే చంపేస్తే ఆ పోలీసులో తీసుకుపోయి దహన సంస్కారం చేస్తారు, భయభ్రాంతులు సృష్టిస్తారు. క్రిమినల్స్ పార్టీ ఎవరిది? మీదే, మాదే? మీరు మాట్లాడతారా క్రిమినల్స్ పార్టీ అని?
పక్కా క్రిమినల్ పార్టీ మీది, మేము చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అభివృద్ధి బాగా జరిగింది అని ఇదే గాద వెంకటేశ్వరరావు గారు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుంటే వీడియో వచ్చింది బయటికి. నేను చెప్పడంలే, మీ జనసేన తెలుగు సేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏం చెప్తాడు, కుల రాజకీయం చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కుల రాజకీయంతో పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు కుల రాజకీయం స్టార్ట్ అయింది ఎప్పుడు? జనసేన పవన్ కళ్యాణ్ గారితో కాదా కుల రాజకీయం స్టార్ట్ అయింది? కాపులందరూ కాపు నాయకుడు ముఖ్యమంత్రి కాకూడదా? కాపులకు మీకు పౌరుషం లేదా, సిగ్గు లేదా, శరం లేదా, కాపులను గెలిపియరా అని మాట్లాడింది ఎవరు? మీ పవన్ కళ్యాణ్ కాదా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లను ముఖ్యమంత్రిని చేయరా, రెడ్లకు పౌరుషం లేదా, రెడ్లకు కోపం రాదని చెప్పినాడా? కుల రాజకీయం తెచ్చిందే పవన్ కళ్యాణ్. కుల రాజకీయం కాదు, మతాల మధ్యన చిచ్చు పెట్టే మాటలు మాట్లాడింది కూడా పవన్ కళ్యాణే. హిందువుల తిరుపతి విషయంలో ఏం మాట్లాడినాడు? ఇదే దేవాలయాలకు అపచారం జరిగితే క్రిస్టియన్స్ అయితే ఊరుకుంటారా, ముస్లిమ్స్ అయితే ఊరుకుంటారా? వాళ్ళు గలాటలు చేస్తారు, అల్లర్లు చేసిందరు, మీకు రోషం లేదా, పౌరుషం లేదా అని మతాల మధ్యన చిచ్చు పెడతా మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? జగన్మోహన్ రెడ్డి గారు గుడి పోయి పూజ చేస్తే, ఆ గుడిని ఓపెనింగ్ చేస్తే మీకంటే పోయింది, లబ కొట్టుకుంటున్నారు. వాళ్ళు పిలిస్తే టెంపుల్ పోతే మీకు బాధ, జగన్మోహన్ రెడ్డి గారు మసీదు పోతే ఏడుస్తారు, చర్చికి పోతే మొత్తుకుంటారు. మీరేమో పోతారు, గుడికి పోతారు, చర్చిలకు పోయి వాక్యాలు చదువుతారు, తర్వాత మసీదు పోయి టోపీ పెట్టుకొని నమాజ్ చేస్తారు. మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మతాల గురించి కులాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు తెచ్చిన చిచ్చేది. ఇలాంటి ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు లేదు, ఇది మీరు తీసుకొని వచ్చినారు అంతే తప్ప ఎవరు తీసుకొని రాలే. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు దిగజారి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అని. ఈరోజు టోటల్గా క్రిమినల్ యాక్టివిటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని లాకప్ డెత్ల నుంచి సోషల్ మీడియా కేసుల వరకు ఆఖరకు పొలిటికల్ అనాలిసిస్ట్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, పోచాని మురళి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళను కూడా జైల్లో పెట్టి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కేవీ రెడ్డి ఇట్లాంటి జైల్లో పెట్టించిరి, పోలీసులతో కొట్టించిరి. సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళను, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ ఒకటి నేర్చుకున్నారు. ఏమన్నంటే తల్లికి చెల్లికి మోసం చేసినారు. తల్లికి చెల్లికి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైనాక వాళ్లకు మామూలుగా ఆస్తి హక్కు లేదు. ఒకవేళ ఇప్పుడు ఆస్తి హక్కు కల్పించినారు, సంతోషం. వాళ్ళ తండ్రి ఆస్తులు ఇచ్చినాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సంపాదించిన దాంట్లో కూడా ఇచ్చినాడు. ఆమెకు తృప్తి లేదు, మాట్లాడుతుంది. పోనీ
చంద్రబాబు నాయుడు గారు మీ చెల్లెలకు మీరు ఎంత ఆస్తి ఇచ్చినారో ఒక్కసారి ఎక్కడ ఒక 10 ఎకరాలు ఇచ్చినారో చూపియండి. మీ ఆస్తి 9,000 కోట్లు 10,000 కోట్లు 1,00,000 కోట్లు ఉందని చెప్తున్నారు. మీరే చెప్పినారు నా ఆస్తి 1,00,000 కోట్లు ఉందని. దాంట్లో అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత ఇచ్చినారు మీ చెల్లెల పేరుతో వీల్నామా కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఎక్కడైనా 10 ఎకరాలు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఉంటే చూపించండి. లేదా ఒక 10 కోట్లు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఉంటే చూపించండి. చూపించగల ధైర్యం ఉందా? లోకేష్ గారు, మీ మేనత్త గారికి మీ తండ్రి ఎంత ఇచ్చినాడో చూపించే ధైర్యం నీకుందా? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. మీరు రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళకే కాదు తల్లులకు కూడా మోసం చేసినారు. తల్లికి వందనం ప్రతి ఇంట్లో ఇస్తానని సగం మంది కట్ చేసి తల్లులకు మోసం చేశారు. 15 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ 1,500 పింఛన్ ఇస్తాని మొత్తం రాష్ట్రంలోని చెల్లెళ్ళకు అక్కలకు అందరికీ మోసం చేసినారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని తమ్ముళ్లకు మోసం చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. వచ్చినావు నాలుగు అబద్ధాలు చెప్పుకొని పోగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదేదో ప్రతిదీ నేనే సాధించినాను, నేనే కనిపెట్టినాను అన్నట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నాను.